గర్భగుడిలోని శివలింగాన్ని దశాబ్దాలుగా చూసి చూసి గుడి గోడల లోపలి బండరాళ్ళు ఓ రోజు అడిగేశాయి. మేము నీలాంటి వాళ్ళమే కదా, కానీ ప్రజలు నీకు మాత్రమే అభిషేకాలు పూజలు చేస్తున్నారు, మా వైపు ఒక్కరైనా కన్నెత్తి చూడడం లేదు, ఎందుకు ఈ తేడా అని. లింగాకృతిలోని శిల ఇలా చెప్పింది: మనమంతా దేవుడు ప్రతిరూపాలమే, అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా కాలం క్రితం నేను ఓ కొండ శిఖరాగ్రాన్ని ఉండేదాన్ని. మండు టెండల్లో నా ఒళ్ళంతా నిప్పుల కుంపటే అయ్యేది. తల దాచుకుందామంటే ఒక్క చెట్టైనా లేదు. వర్షాకాలం అనేది ఒకటి ఉందనే విషయాన్నే మర్చిపోయాను. చెట్టు ఉంటేనే కదా వానలు కురిసేది. మంచి రోజులు రాకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తూ ఉండేదాన్ని. ఓ రోజు వాన పడింది. అయితే నా ఆనందం ఎంతోసేపు నిలవలేదు. కురిసిన చినుకులు కురిసినట్టే కిందకి జారిపోతున్నాయి. కాలువగా మారి ఎటో పరుగులు తీయడానికి సిద్ధమవుతుంటే అడిగాను, ఎక్కడికి వెళ్తున్నారు అని. ఒక నీటి చుక్క ఇలా జవాబిచ్చింది: అంతా కలిసి పిల్ల కాలువై వాగై నదై పుట్టింటికి చేరుకుంటాం. సముద్రం మా అమ్మ. ఆ తల్లి ఒడికి చేరితే గానీ మాకు ప్రశాంతత లేదు. ఈ భూమి మీద పడే ప్రతి చినుకు అటువైపే పరుగులు తీస్తుంది. ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే చేరడం అంతిమ లక్ష్యం కదా. అది విని నాలోనూ ఒక సంకల్పం కలిగింది. నేను సముద్రాన్ని చేరి ఆ ప్రశాంతత పొందాలి అనుకున్నాను. లోపల కోరిక బలపడుతూ పోయింది. కానీ కదలలేను, మెదలలేను. రోజులు గడిచిపోతున్నాయి. ఆశ చావడం లేదు. బలమైన కోరిక తలుపులను బద్దలు కొడుతుందన్నారు పెద్దలు. ఒకసారి పెద్ద తుఫాన్ వచ్చింది. కొండ చర్యలు విరిగి పడటంతో కింద పడిన నేను ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ నదికి చేరుకున్నాను. ఆ నదీ ప్రవాహంతో కలిసి కొండలు కోనల్లోంచి ప్రయాణిస్తుండగా నా ఒళ్ళు హూనమైపోయింది. కాళ్ళు చేతులు విరిగిపోయాయి. అది ఒకందుకు మంచిదేలే అనుకున్నా. లేకపోతే మలుపుల్లో చిక్కుకుంటూ ప్రయాణానికి అడ్డుపడుతూ ఉండేవి. అన్నీ తెగిపోయాక మరింత వేగంగా దొర్లుతూ సముద్రం అంచుకు చేరి ఆగిపోయాను. అక్కడ ఎంతో హాయిగా ఉంది. మనసు నిశ్చలంగా ఉంది, ఏ కోరిక లేకుండా. ఒకరోజు కొందరు ఋషులు యోగులు అటుగా వచ్చారు. ఆది అంతం లేని విశ్వాత్మకు సరిగ్గా సరిపోయే భౌతిక చిహ్నం మొదలు చివరలు లేని నున్నటి గండశిల అని నిర్ణయానికి వచ్చారట. అందుకని నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రాణప్రతిష్ఠ చేశారు అంటూ ముగించింది. ఏ గొప్పదనము ఊరికే రాదు. కష్టపడకుండా వచ్చే కీర్తి తాత్కాలికమే. ఎక్కిన అందలాన్ని కాదు, అక్కడికి చేరుకోవడానికి పడిన కష్టాన్ని చూడాలి. సంకల్పం బలంగా ఉంటే అది ఎంత కష్టమైనా కోరుకున్నది సాధించవచ్చు. సామాన్యులు అసామాన్యులుగా మారనూవచ్చు. మానవుడే మాధవుడు కావచ్చు. మునిమడుగుల రాజారావు గారు ఇచ్చిన ఈ చిన్న సందేశం ఎందరికో స్ఫూర్తి కావచ్చు. నన్ను ప్రభావితం చేసింది సుమి. ధన్యోస్మి.